ఇప్పుడు మార్కెట్లో ఎటు చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి. మామిడికాయల సీజన్ అయితే నడుస్తుంది. ఇలా కనిపిస్తుంటే తినకుండా ఉండలేము. మంచి కలర్తో కుమకుమ వాసనతో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏవి కూడాను న్యాచురల్గా పండినవి మగ్గబెట్టినవి రావటం లేదు. అంతా కెమికల్స్తోనే మగ్గబెడుతున్నారు. ముఖ్యంగా మామిడికాయలని కార్బైడ్ అనే ఒక కెమికల్తో మగ్గబెడతారంట. సో ఆ కెమికల్ మన హెల్త్కి ఎంతో కొంత హార్మ్ఫుల్లే కదా. ఆ కెమికల్ ఎఫెక్టు ఉండకుండా మామిడికాయలని తినాలి, మన బాడీకి ఆ కెమికల్ ఎఫెక్టు ఉండకూడదు అనుకుంటే ఈ మామిడికాయలని తినే ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, అదే తినే సోడా ఉంటుంది కదా, అది వేసి ఈ మామిడికాయలని వేసేసి ఒక గంట అలా ఉంచేసి లేదా గంటన్నర వాటిని తర్వాత క్లీన్ చేసుకుని ఇలా తింటే ఆ కెమికల్ ఎఫెక్టు కొంతవరకన్నా పోతుంది అని చెప్తున్నారు. సో ట్రై చేయండి. ఇంకా వేసవికాలంలో మామిడికాయలు తింటే సెగ్గడ్లు వచ్చేస్తాయి, వేడి చేస్తుంది, మొహం అంతా పొక్కులు వచ్చేస్తాయని చాలామంది తినరు. అలా ప్రాబ్లం రాకుండా మామిడికాయలని ఎంజాయ్ చేయాలి అంటే తింటూ వీటిని తినే ముందు చల్లటి నీళ్ళల్లో వేసేస్తే మామిడికాయలు ఉన్న హీట్ అంతా వాటర్ లాగేసుకుంటుంది. తర్వాత మామిడికాయలు తిన్నా అంత వేడేం చేయదు. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం మనకి ముందు ముఖ్యం కదా. మామిడికాయలు ఎప్పుడైనా సరే సీజన్లో తీసుకోవడం మంచిది. ముందే వచ్చేస్తున్నాయి కదా, అవి తీసుకోకుండా ఉండడమే మంచిది. సీజన్లో పండుతాయి అనుకున్నప్పుడే మామిడికాయలు తినాలి. అది కూడాను మామిడికాయలు కొనుక్కునేటప్పుడు మనం మంచి స్మెల్ వస్తున్నాయా లేదా అని చూసి కూడా కొనుక్కోవాలి. అప్పుడే అవి బాగా తయారైనట్టు మనకి కొంచెం ఎంతో కొంత. పిల్లలకి మాజానే ముద్దు, మామిడికాయ అస్సలు వద్దు అంటారు. వాళ్ళకి మాజాలే కావాలి, మామిడికాయలు అస్సలు తినరు. ఏ పిల్లలైనా అంతేనేమో, వద్దు వద్దు అంటారు. సో నేను దాన్ని మామిడికాయని, అది రసాల మామిడికాయ కట్ చేసి మిక్సీలో వేసి దాన్ని బ్లెండ్ చేసి, ముందు ఫిల్టర్ మాత్రం కంపల్సరీగా చేయాలి. ఫిల్టర్ చేసి దీనిలో కొద్దిగా కండ చక్కెర కానీ లేదా పంచదార, లేదు అనుకుంటే కొద్దిగా గ్లూకోజ్ కానీ యాడ్ చేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అట్లా అది కూల్ అయ్యాక పిల్లలకి గ్లాసులో వేసి ఇస్తున్నాను. ఇదే మాజా తాగండి అని. ఆ డ్రింక్స్ కన్నా ఇది చాలా బెటర్. ఇలా కొంచెం కొంచెంగా అలవాటు చేశాను. బాగుందంట. కొద్దిగా షుగర్ వేస్తేనే తాగుతున్నారు, లేదంటే తాగట్లేదు. ఇంకొంచెం అడిగి మరీ తాగుతున్నారు. సో నేనైతే హ్యాపీ. ఎలాగో డ్రింక్లు వదిలేశారు. పిల్లలిద్దరికీ ఇలా డ్రింక్ చేసి ఇచ్చాను. మధ్యాహ్నం కొంచెం వేడి ఎక్కువగానే ఉంది. మధ్య మధ్యలో మబ్బులు పడుతూ ఉన్నాయి. చాలా బాగుందని చెప్తున్నారు. పిల్లలకి ఇలా అలవాటు చేయండి. వీళ్ళు మొదట్లో తాగేవాళ్ళు కాదు. కొంచెం కొంచెంగా అలవాటు చేసి, ఎలా అయితే ఏంటి అలవాటు చేసి ఆ డ్రింక్స్ నుంచి తప్పించాను. హెల్త్ ముఖ్యం ముందు మనకి. ఇంకా మధ్యాహ్నం మా లంచ్కి వస్తే నేనేమేం చేశానో చూడండి. మా లంచ్ ఇలా ఉంటుంది. నేను పిల్లలకి లంచ్ పెట్టేస్తున్నాను. రైస్, ఇంకా ములక్కాయ టమాటా కర్రీ, 2 ఎగ్స్ని ఇలా కర్రీలాగా చేస్తాను. రోజు బాయిల్డ్ ఎగ్ అంటే వాళ్ళు తినరు. ఇలా కొన్ని 2 ఫ్రూట్ ముక్కలు, ఇది పిల్లల లంచ్ ఇలా పెట్టేశాను. ఇంకా లంచ్ తిన్న తర్వాత కొంచెం సేపటికి ఇదిగోండి 5ంటికి ఇలా మబ్బులు, గాలి, చాలా భయంకరంగా గాలి, దుమ్ము, ఇంత మండే ఎండలో కొంచెం ఊరటగా అనిపించింది. 5:30 అయ్యేసరికి చూడండి చీకట్లు పడిపోయాయి. కొంతమంది లైట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇంత మండే 6 వరకు కూడా సూర్యుడు వెళ్ళట్లేదు, ఆ హీట్ తగ్గట్లేదు కదా. 5:30కి ఇలా చీకట్లుగా అయిపోవటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా వేసవి కాలంలో, అది కూడా మామూలుగా వర్షాకాలంలో అంటే కామన్లేనండి, అది జరుగుతుంది. వేసవికాలంలో ఇలా చూడటం ఇదే నేను. చూడండి చీకట్లు ఎలా చీకట్లు కమ్మేసాయో. తర్వాత ఇలా జోరు వర్షం 1:30 అయినా పడింది. బాగా పడింది వర్షం, చాలా వర్షం పడింది. చల్లగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.